అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రంజాన్లో మనం ఉపవాసం ఉంటాం, లేదా మిగతా రోజుల్లో అయినా సరే ఉపవాసం ఉంటాం. ఉపవాసాన్ని ఏం తిని ఉపవాసాన్ని మనం విడిచిపెట్టే టైంకి, ఇఫ్తార్ టైంకి, సాయంత్రం పూట. మరి దీని గురించి మొహమ్మద్ అస్లం గారి యొక్క పద్ధతి ఏమిటి? అల్లాహ్ యొక్క ప్రవక్త, సృష్టికర్త ప్రవక్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క పద్ధతి ఏంటి? ప్రవక్త ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఏ పద్ధతి నేర్పారు? మనం ఈ రోజుల్లో మనం సమోసాలు, పునుగులు, మిర్చీలు, ఆ ఫ్రై, ఈ ఫ్రై, ఈ తిండి, ఆ ఫ్రూట్స్ అన్నీ ముందు పెట్టుకొని రకరకాల కూల్ డ్రింక్స్, ఆ జ్యూసులు, ఈ జ్యూసులు పెట్టుకొని తింటున్నాం, తాగుతున్నాం. తర్వాత నమాజ్కి వెళ్తున్నాం, మగరిబ్ నమాజ్కి. కానీ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క పద్ధతి ఏంటి? మొహమ్మద్ అస్లం గారు చేసిన పద్ధతిలో మనకి శుభం ఉంది. మరి ఆ పద్ధతి ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క విషయం గురించి సల్మాన్ బిన్ ఆమిర్ రజిల్లా గారు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారని